వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. వెంకటేశ్వర గ్రామంలో 2 పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆ 2 ఆలయాల్లో దుండగులు గుప్త నిధుల కోసం పూజలు చేశారు. గ్రామంలో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో తవ్వకాలు జరిపి పూజలు చేశారు. గుప్త నిధుల కోసం 8 అడుగుల గొయ్యి తీసి పూజలు చేశారు. పసుపు కుంకుమతో పూజలు చేశారు. దీనిపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ గుడి వెనక టెంపుల్ వెనకనే ఉంది మా పొలాలు. మా పక్కన పొలంలో నారు పోసుకున్నారు వేరే వాళ్ళ పొలంలో. అయితే అక్కడ నారు దగ్గరకు వచ్చారు. వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళకు ఇదంతా ఏందన్నది తెచ్చింది. ఇక్కడ చూసేసరికి అంత గుంతలు పెద్ద పెద్ద గుంతలు తవ్వి మట్టి ఉన్నది ఏందని వాళ్ళు వచ్చి చూసేసరికి పసుపు కుంకుమ వేసింది సార్. వాళ్ళు కూడా కొంచెం డౌట్గా వచ్చి అందరు చెప్పారు. చెప్తే ఊళ్ళో అందరు వచ్చి చూసిరు సార్. వాళ్ళు చూసిరు ఇంట్లో వెళ్ళింది పెద్ద పెద్ద బండలు చుట్టూ ఉన్నాయి సార్. అంతా 4 వైపులు ఉన్నాయి అన్ని బండలు. మధ్యలో ఇంకొక బండ అడుగున ఒక బండ కూడా ఉంది సార్. ఆ బండ పలగొట్టి మళ్ళీ ఇంకో స్టెప్పు తీసిరు సార్. ఇంకో స్టెప్ తీసి మళ్ళీ 2వ స్టెప్ కింద వాళ్ళకి వెళ్ళినట్టుంది సార్. అది బంగారం అది ఎట్లా వెళ్ళిందో మాకు తెలియదు. అది కానీ కుండైనో ఏంటిదో మాకు తెలియదు. అది గుమ్మడికాయ నిమ్మకాయలు కొబ్బరికాయలు వేసిరు సార్. ఇక్కడ మా పొలం కూడా అంతటి కూడా అక్కడక్కడ నిమ్మకాయలు అయితే వేసిరు సార్. మరి ఇక అది ఎవరో ఏమో మాకేం తెలియదు కానీ ఇక్కడ అందరూ చూసిరు. కొంచెం కుండ ఇట్లనో పెంకలు అన్నీ అక్కడ ఉన్నాయి సార్. అన్నీ పలగొట్టి ఉన్నాయి ముక్కలు పాతవి అన్నీ ఆ మట్టిలే ఉన్నాయి. ఇక చాలా వరకు అయితే అందరూ వెళ్ళినాయి కానీ ఎక్కడనో ఏమో అంటారు సార్. కానీ అది కన్ఫామ్గా మేమైతే ఈ దొంగ అన్నది అయితే చూడలేదు వాళ్ళను. ఏ నైట్ ఎప్పుడో వాళ్ళు తీసుకొని పోయారు. అందరు వచ్చి ఊరంతా ఎక్కడి నుంచి వచ్చి కూడా చుట్టుపక్కల కూడా వచ్చి చూసిపోతారు సార్. ఇంకా అంతే ఇక్కడ చూడపోతే అంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి పోయిరానని అంటారు సార్. ఇక అదైతే మాకైతే ఏం తెలియదు మరి. ఇంకా ఇక్కడ వీళ్ళు పొలం కాడికి వచ్చిర్రు సార్. పొలం కాడికి వచ్చేసరికి ఆయన ఏం చేసిండు, ఇటు వచ్చేసరికి పెద్ద గోతు దువ్వున్నా సార్. ఆ బండలకి ఇట్లా వెళ్ళినాయి. అలా అరే గింతగానం దువ్వి రెవలు అసలు ఏంది కారణం ఏందని ఆయన భయపడుకుంటూ చూసి ఊళ్ళకి వచ్చిండు సార్. ఊళ్ళకి రాగానే గిట్ల పరిస్థితి అని చెప్పిండు. చెప్పంగానే అది ఏంది కావచ్చు, ఇది గింతగానం భయపడ్డాడు చెప్తాను ఏంది అసలు అంత పరిస్థితి ఏంది అనేది మేము అందరం ఊరికొచ్చినాం సార్. ఊరికొచ్చి చూడంగానే ఇక్కడ చాలా లోతుగా ఉన్నది, బండలు చుట్టున్నాయి. ఆ నిమ్మకాయలు గుమ్మడికాయ అలా ఏం వెళ్ళిందో కొంచెం సంటార్లం కాకుండా ఇంకో కొంచెం లోతు తీసున్నారు సార్. అలా కుండ ముక్కలు అయితే బయట ఉన్నాయి. అది పలగొట్టిర్రు. చాలా వాటర్ బాటిల్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు సార్ మాకైతే. కానీ మరి ఘోరంగా ఉన్నారు సార్. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు దూరో ఏం కాదో కానీ మరీ ఘోరంగా కానీ అసలు చూడడం పరిస్థితి అయితే బాలే వేరు అదిగా ఉన్నది. ఇక్కడ చూస్తే భయంకరంగా ఉన్నది. మా వాళ్ళందరూ బాగా భయపడి అసలు వీళ్ళు ఏంది మంత్రాలు అసలు ఏం చేసారు ఏం కాదు మంచిగా సేడ వేసారు దీని గురించి ఎవరు పట్టించుకున్నట్టు లేరు అని మేము కూడా చాలా వరకు అనుకుంటాను.